హలో ఫ్రెండ్స్, నేను మీ టైనీ మ్యాక్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రత్యేకమైన కథ. ఇది మనలో చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ కథలోని అమ్మాయి పేరు ప్రియా. ఆమె ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. చిన్నప్పటి నుంచే చదువులో చాలా చురుకుగా ఉండేది. పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కనేది. కాని జీవితం ఎప్పుడూ అనుకున్నట్టు సాగదు కదా. ప్రియ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆమె తల్లి క్యాన్సర్తో చనిపోయింది. తండ్రి కూడా పట్టించుకోలేదు. ప్రియ చాలా కుంగిపోయింది. తన జీవితం అయిపోయిందని అనుకుంది. అయితే ప్రియ అక్క, స్నేహితురాలు ఆమెకు అండగా నిలిచారు. వారి ప్రోత్సాహంతో ప్రియ తన కష్టాలను అవకాశాలుగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె మరింత కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించింది. కాలేజీ అయిపోయాక ఉద్యోగాల కోసం వెతికింది. కాని ఉద్యోగాల కొరత వల్ల ప్రియ తన స్నేహితురాలితో కలిసి ఒక పార్టీ ఈవెంట్ హాల్ ప్రారంభించింది. అది ఎంతో విజయవంతమైంది. అయితే ప్రియ అక్కడితో ఆగలేదు. తన జీవితాన్ని ఒక మలుపు తిప్పాలనుకుంది. ఎన్నో కష్టాలు, అడ్డంకులు వచ్చినా తను వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగింది. ప్రియ ఇప్పుడు పార్టీ ఈవెంట్ హాల్తో పాటు ఆన్లైన్ వ్యాపారం కూడా చేస్తోంది. ఆమె పట్టుదల, ఏకాగ్రత ఈ రోజుల్లో అందరికీ ఆదర్శం. ఆన్లైన్ స్టోర్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీకు నచ్చినవి కొని ఆమెను ప్రోత్సహించండి. ప్రియ కథ మనకు ఏం చెబుతోంది? కష్టాలు వస్తే కుంగిపోకూడదు. వాటిని అవకాశాలుగా మార్చుకోవాలి. ప్రభుత్వం మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మనం కష్టపడితే ఏదైనా సాధించగలం. మీలో కూడా ఇలాంటి కథలు ఉంటే మాతో పంచుకోండి. మీ అనుభవాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. మీ కథలను పంచుకోవడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న గూగుల్ ఫారంను నింపండి. టైనీ మ్యాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథలు మరెన్నో మీకోసం ఎదురు చూస్తున్నాయి.